సినిమా ఎవరి కోసం తీస్తున్నారు? సినిమా మా కోసమే తీస్తున్నారు కదా! మాకు దేవుడు, మాకు ఆరాధ్య దేవుడు, ఎగ్జాంపుల్ ఎక్సెట్రా, ఎక్సెట్రా అంటున్నారు. సినిమా ఏమైనా చారిటీయా? సినిమా ఒక బిజినెస్. సినిమా నుంచి డబ్బులు సంపాదించుకోవడానికి వస్తారు. వేరే వేరే వ్యాపారాల నుంచి సంపాదించుకునే డబ్బుని పెట్టుబడిగా ఇక్కడ పెట్టి 4 డబ్బులు సంపాదించుకొని ఇంటికి తీసుకెళ్ళడానికే వస్తారు. ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజలు ఇస్తున్న డబ్బుల నుంచే వస్తుంది. సప్లై డిమాండ్‌లో మీరు ఎక్సెసివ్ డిమాండ్ పెడుతున్నారు. ఫస్ట్ డే హౌస్‌ఫుల్ 2000, 1000, 700, 800, 10,000 పెట్టినా కానీ టికెట్లు తెగుతున్నాయి. నేను యాజ్ అ బిజినెస్ మ్యాన్ దీన్ని ఒక ఆపర్చునిటీగానే చూస్తా. బ్యాక్ డోర్ నుంచి ఎవరో ఒకరు వచ్చేసి నేను సొమ్ము మొత్తం ఫ్రీలో ఇచ్చేస్తాను, చారిటీ చేసేస్తాను, నీ సినిమా అందరికీ ఫ్రీలో చూపిస్తాను అంటే ఎలా న్యాయం? రేపు నువ్వు ఈ వీడియో చూసే తను ఏదో బిజినెస్ చేస్తుంటావు కదా, లేదా ఏదో బిజినెస్లో జాబ్ చేస్తున్నావు కదా, మీ సేట్నో నీ బాస్నో లేదా నీ బిజినెస్నో ఇలానే ఎవడో లూటీ చేస్తే ఒప్పుకుంటావా? నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే నిన్ను నువ్వు ఎంటర్టైన్ చేసుకోబాయి. వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటున్నారు, వాళ్ళని ఎవరో వచ్చి ఇలా ఇబ్బంది పెట్టి వాళ్ళ బిజినెస్ని రోడ్డుని ఈడ్చుతుంటే పోలీసులు హెల్ప్ చేసినందుకు పోలీసులనో మాట, ఈ సినిమాలు ఇంతెందుకు వెళ్తున్నాయి, భలే ఉందే. నీకు ఎంటర్టైన్మెంట్కి వేరే వాడు డబ్బులు ఖర్చు పెట్టి నీకు ఫ్రీలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. చారిటీ దట్ ఈస్ నాట్ ఫర్ హంగర్ ఆర్ సర్వైవల్. ఇది జనరలీ చారిటీ ఎవరికి ఇస్తారంటే ఆకలిస్తున్న వాడికి, లేదా అసలు బతకడం కష్టం అయిపోయిన వాడికి, బట్టలు లేని వాడికి చారిటీ ఇస్తాం. మరి మీరు అడిగేది అలానే ఉంది.